నేను ఎవరి యందు అతిశయపడుతున్నానో ఆ బ్రతుకుకి ఆ దేవుడే సహాయం చేస్తున్నాను, బ్రతికిస్తున్నాను. నేను ఏమై ఉన్నానో దేవుని కృప వల్లనే బ్రతుకుతున్నాను అన్నాడట. అంటే దేవుని కృప సహాయం ఉంటే మనం చక్కగా ఆయన యందు అతిశయపడితే బలవంతులుగా మార్చబడతాం. ఇంకా అనేకమైన ఆయుష్కాలాలు మనకు దొరుకుతాయి. కొరింథీయులకు రాసిన పత్రిక, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలేను. అతిశయించేవాడు ఎవడైనా సరే ప్రభువునందే అతిశయించాలి. నా దేవుడు నాకు ఉన్నాడనే ఒక గర్వముతో మనం అతిశయించాలి. మనకు సమస్తము కలిగి ఉన్నాం భూమి మీద, మనకు దేవుడు అవసరం లేదని వీటి యందు మనం ఏనాడు కూడా అతిశయించకూడదు. ఒక సహోదరుడి మీద వేరొక సహోదరుడు ఎప్పుడూ అతిశయించకూడదు. మనుషులందరూ ఒకటే, సరి సమానమే. దేవుడు ఒక సేవకుడిని ఎన్నుకున్నాడంటే ఆ సేవకుడు పక్క సేవకుడు కూడా ఒకే ఒక సరి సమానంగానే దేవుడు ఎంచుకున్నాడు. అందరూ సరి సమానమైన సేవకులే. ఆ సేవకుల్లో కొంతమంది బలహీనులు ఉంటారు. కాబట్టి కోత కోసేవారు 10 మంది కోత కోస్తూ ఉంటారు. 10 మందిలో ఏ ఒక్కడు సరిగ్గా కోత కోయలేడు, కొంచెం నీరసం చేతో ఇబ్బంది చేతో లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బట్టి కోత కోయలేడు. ఆ సమయంలో ఏం చేయలేదు, పక్కవాడు కూడా ఒక కొడవలు వేసి అతని పనిలో కూడా సహాయం చేస్తూ ఉంటాడు. కానీ నీ కోత నేను కోసాను రాయా, నీ కోత నేను కోసాను రా, నీకంటే నేను గొప్పవాడిని నేను అతిశయించొచ్చా, అది సహోదరత్వానికి గుర్తు కాదు. సహోదరుడు అంటే ఐక్యత కలిగి కష్ట నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు, ప్రేమ యందు, నిందల యందు, శ్రమల యందు, దేవుని సేవ యందు ఎలా ఉండాలండి? ఐక్యత కలిగి ఉండాలి. దేవుని యందే వారందరూ అతిశయపడాలి. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27 అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు, చదువుతామండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట. వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. మేము జ్ఞానులము గొప్పవారము అని చెప్పుకుంటారు కదా కొంతమంది. మాకు మహా తెలివి ఉందండి జ్ఞానం అని చెప్పుకుంటారు కదా. అటువంటి వారందరూ సిగ్గుపరచడం కోసం, నువ్వు జ్ఞానమైనంత మాత్రం పెద్ద గొప్పవాడువా, నీ జ్ఞానాన్ని చూసుకుని నువ్వు అతిశయపడుతున్నావా, నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నన్ను తృణీకరిస్తున్నావా, నువ్వు గొప్పవాడని అనుకుంటున్నావా? ఇదిగో చూడు, నీకంటే వెర్రివాడిని, ఏమీ చేతకాని వాడిని, మాట్లాడటం కూడా చేతకాని వాడిని, చదవటం చేతకాని వాడిని, దేవుని నామాన్ని ఎలా మహింపరచాలో తెలియనట్టు వాడిని, ప్రార్థన చేయడం చేతకాని వాడిని, వెర్రివాడిని నేను ఎన్నుకున్నానని జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రివాడిని దేవుడు ఎన్నుకున్నాడట. దేవునికి ఇస్తే